ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను గుడ్ ఫ్రైడే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. ప్రెజెంట్ అయితే నేను మార్నింగే లేచి తలస్నానం అది చేశాను. ఇప్పుడైతే ఇంకా చర్చ్కి వెళ్తానమాట. ఈరోజు మేము ఉపవాసం చేస్తాము. సో చర్చ్లో ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి. నేనైతే అక్కడికి వెళ్తున్నాను, చూపిస్తాను మీకు కూడా. అండ్ అందరికీ కూడా క్రిస్టియన్ సోదరులు సోదరీమణులు అందరికీ కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే. సో ఈరోజు మేము బ్లాక్ కలర్ అయితే ప్రిఫర్ చేస్తామన్నమాట. సో నేనైతే బ్లాక్ కలర్ కుర్తీ అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే చర్చ్కి వెళ్తాను. అండ్ వ్లాగ్ కూడా ఏంటంటే గుడ్ ఫ్రైడే వ్లాగ్ అండ్ ఆల్సో ఈస్టర్ వ్లాగ్ కూడా రెండు మిక్స్ చేసి నేను ఇందులోనే షేర్ చేద్దామని అనుకుంటున్నాను, సెపరేట్గా కంటే. సో గుడ్ ఫ్రైడేకి ఆబ్వియస్లీ వ్లాగ్ అంటూ ఏం ఉండదు, ఎందుకంటే మేము చర్చ్లోకే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తాము. ప్రేయర్స్ అవి చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం చర్చ్లోనే ఎక్కువ టైం అంతా అయిపోతుంది. సో అందుకే వ్లాగ్ పెద్దగా ఉండదు అనమాట. గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత మనకి ఈస్టర్ సండే వస్తుంది కాబట్టి ఈస్టర్ రోజు మాకు ఒక పండగ అనమాట. సో అందరం కూడా చర్చ్కి వెళ్ళడం, సెలబ్రేషన్స్, లంచ్ పార్టీస్ ఇవన్నీ ఉంటాయి, ఫ్యామిలీ అందరం కలవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నేను అందుకనే ఈ రెండు వ్లాగ్స్ మీకు ఇందులోనే మిక్స్ చేసేస్తాను. సో అయితే మరి ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. అండ్ మీరు గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారు అంటే, చాలామంది ఫాస్టింగ్ అనేది కొంతమంది ఉదయం నుంచి ఉంటారు, ఉపవాసం అనేది. కొంతమంది సిలువ వేసిన తర్వాత 3 గంటలకి సిలువ వేస్తారు కదా, సిలువ వేసిన తర్వాత అక్కడి నుంచి ఏమీ ముట్టుకోకుండా కొంతమంది ఉంటారనమాట. సో మీరైతే ఎలా చేశారు అన్నది చెప్పండి. అండ్ ఈస్టర్ రోజు మ్యాక్సిమం వైట్ కలర్ ప్రిఫర్ చేస్తాము. సో పిల్లలైతే అక్కడే ఉన్నారు, మధురవాడలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేనే ఉన్నాను ఇంట్లోని. సో నేను ఒక్కరిదానే, మనకి ఇక్కడ బాలయ్య చర్చ్ ఉంది కదా సీతామదర్లోని, సో ఆ చర్చ్కి అయితే నేను రెగ్యులర్గా వెళ్తాను, మీ అందరికీ తెలుసు కాబట్టి. సో అక్కడికి వెళ్ళి చర్చ్లో ప్రేయర్ అది చేసుకుని ఆఫరింగ్స్ అవి ఉంటాయి అండ్ మెసేజెస్ అవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా నేను అక్కడ ఉండి ఈరోజు అయితే నా రోజుని నేను అక్కడ గడుపుతాను అనమాట. పదండి అయితే నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, ఓకేనా? సరే అయితే మరి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. అవినీతికి, అన్యాయానికి, అరాచకానికి లోబడి ఆయనను క్రూరాతి క్రూరంగా హింసించారు. అట్టు హింసించినా సరే ఆయన మాత్రం ఎక్కడ తొనకలేదు, వెనకలేదు. అదే ఆయన చూపించినటువంటి ప్రేమకు పరాకాష్ట. ఆయన సిలువపై ఇది గుడ్ ఫ్రైడే. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, అయితే యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తు దేవాది దేవుడి కుమారుడు, సాక్షాత్తు దేవాది దేవుడి కుమారుడైనటువంటి. హాయ్ ఆల్, అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో వ్లాగ్ కంటిన్యూషన్. గుడ్ ఫ్రైడే వ్లాగ్ చాలా తక్కువ షూట్ చేశాను. ఆ రోజు అసలు వ్లాగ్ ఏం లేదు, నేను చర్చ్లోనే ఉన్నాను. ఇంకా ఫాస్టింగ్, ప్రేయర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకే లైట్గా కొన్నే షూట్ చేశాను అనమాట, ఎక్కువ షూట్ ఏం చేయలేదు. మళ్ళీ ఈరోజు ఈస్టర్, అదే సండే. సో ఈస్టర్ నుంచి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. టైం కూడా ఎంత అవుతుందో తెలుసా, కరెక్ట్గా 9 o'clock అవుతుంది. సో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. పిల్లలు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా, సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము అందరం కలిసి చర్చ్కి వెళ్తాము. సో ఇదంతా కూడా వ్లాగ్ ఈరోజు నేను షూట్ చేస్తాను. సో ఇక్కడైతే నేను వేసుకున్న అవుట్ఫిట్ చూసారు కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ప్యూర్ కాటన్. నేను వీలైతే మీకు పక్కన పిక్ పెట్టడం కానీ లేదంటే వీడియో క్లిప్ కానీ ఉంటుంది. ఇది నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ అయితే సూపర్. ఈరోజు ఈస్టర్, దట్టు సండే కదా, అందుకే నేను వైట్ కలర్ ప్రిఫర్ చేశాను. ఎంత హాయిగా ఉందో. సింపుల్గా బ్లాక్ బీడ్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇది నేను లోకల్ మన జగదాంబ అటు సైడే తీసుకున్నాను అనమాట. డైమండ్ రెప్లికా వస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ ఇదే వస్తుంది స్టడ్, బట్ నేను అవి పెట్టుకోలేదు. అవైతే కొంచెం సింపుల్గా ఉంటాయని చెప్పి నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేశాను. ఇవి కూడా నేను లోకల్ స్ట్రీట్ షాపింగ్స్ వాటిలో తీసుకున్నవే. అండ్ వాచ్, చేతికి బ్రేస్లెట్, అంతే. ఈ విధంగా రెడీ అయిపోయాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే నేను క్యాబ్ బుక్ చేసేసుకోవాలి, అదే ఆటో బుక్ చేసేసుకుని ఇంకా బయలుదేరిపోతాను అనమాట. అండ్ ఈవినింగ్ కూడా నాకు ఒక ఫంక్షన్ ఉంది. అంటే ఫంక్షన్ అంటే లైక్ వెన్నెలాస్ వోక్ జ్యువెలరీ ఉంది కదా, వాళ్ళది 5th anniversary సెలబ్రేషన్స్కి గెస్ట్ కింద పిలిచారు. సో అక్కడికి వెళ్ళాలి. సో అదంతా కూడా ఈరోజు వ్లాగ్లో వస్తుంది కాబట్టి తప్పకుండా చూడండి. అండ్ మీరందరూ కూడా ఈస్టర్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముఖ్యంగా క్రిస్టియన్ సోదరి సోదరమణులందరికీ కూడా హ్యాపీ ఈస్టర్.
సో ఇంకా ఆటో అయితే వచ్చేసింది, నేనైతే బయలుదేరిపోయాను అనమాట. మార్నింగే లేచాను ఒక్కటేమో. సో ఎంత హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటుందంటే మార్నింగ్ టైం లేస్తే. దట్టు డ్రెస్ కూడా చాలా కూల్గా కంఫర్టబుల్గా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే కింద లింక్ ఇస్తాను, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. ఇంక ఇక్కడ శ్రీధర్ రాలేదు, ఎందుకంటే తను మార్నింగే తన అకాడమీ పిల్లలకి ఈరోజు మ్యాచ్ అనమాట. సో తను విజయనగరం వెళ్ళారు, అట్నుంచి వచ్చినప్పుడు వస్తామని అన్నారనమాట. అండ్ ఇంక నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ మమ్మీ రెడీ అయిపోయారు. మమ్మీ కేరళ కాటన్ శారీ కట్టుకున్నారు. మేము కేరళ వెళ్ళినప్పుడు తెచ్చాం కదా, మమ్మీకి, అక్కకి, నాకు, మా ఆడపడిచికి, మా అత్తయ్యకి. సో ఇంకా సమ్మర్లోనే కట్టుకుంటారనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది కదా. అండ్ ఇది నా అవుట్ఫిట్ ఫుల్గా మీకు చూపిస్తున్నాను, మా వర్షమ్మ. సో వర్షమ్మ అవుట్ఫిట్ వచ్చేసి విజయనగరం దివ్య గారు ఉంటారు, మన సబ్స్క్రైబరే, ఆవిడ ఇచ్చారనమాట ఇది. సో వర్షకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ రితిక ఫ్రాక్ వచ్చేసి ఇది నేను నార్మల్గా బయట షాపింగ్ మాల్లో తీసుకున్నదే. సో రితిక అది వేసుకుని పైన యాక్చువల్లీ కోట్ వస్తుంది, బట్ అది వేసుకోలేదన్నమాట, టైట్ అయిపోయింది, వైట్ కలర్ కోట్. ఇంక ఈ ఫ్రాక్ ఇట్లా వేసేసుకుంది. ఇంక ఇప్పుడైతే మేము లేట్ అయిపోతుంది, చర్చ్కి అయితే బయలుదేరిపోతున్నాం. మధురవాడ చర్చ్ అనమాట. అక్క, చింటూ ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయారు, వాళ్ళు లైక్ 9 o'clockకే వెళ్ళిపోయారు. నా కోసమే మమ్మీ డాడీ వాళ్ళు వెయిట్ చేశారనమాట. ఇంకా నేను వస్తే అప్పుడు అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ మమ్మీ అయితే లాక్ చేసేస్తుంది అంతా కూడా. డాడీ కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట, అక్కడ చెట్ల దగ్గర పార్కింగ్ చేస్తారు కదా. సో డాడీ కార్ తీసుకొస్తున్నారు, ఈలోపు మేము కీస్ అవి కూడా వేసేస్తున్నాము. అండ్ ఇంకా మేము ఫైనల్లీ చర్చ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది చర్చ్. గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్, గుడ్ ఫ్రైడేకి అండ్ ఆల్సో ఈస్టర్ సెలబ్రేషన్స్, తర్వాత 40 days చేస్తాం కదా. ఇది ట్రినిటీ లూథరన్ చర్చ్ మధురవాడ. ఇక్కడైతే నిజంగా అక్క వాళ్ళు ఎవ్రీ సండే అండ్ ఆల్సో ఈ 40 Lent days ఉంటాయి కదా, సో వాళ్ళు ఇక్కడ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఈ చర్చ్కే. నేను మీకు క్రిస్మస్ రోజు కూడా చూపించాను, మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. మ్యాక్సిమం ఈ సంఘంలోనే అనమాట అంతా కూడా. అండ్ ఇంక ఇక్కడ పాస్టర్ గారు వచ్చారు. మొత్తం అంతా అక్క వాళ్ళు కిందన ఉన్నారు, అసలు ఖాళీ లేదనమాట, మొత్తం కిందంతా కూడా ఫుల్ అయిపోయింది. మేము ఇంకా పైన వచ్చామన్నమాట, పైన కొంచెం ఖాళీగా ఉంది మేము వచ్చే టైంకి. ఆ తర్వాత మొత్తం అసలు ఖాళీ లేదు, మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో సండే స్కూల్ పిల్లలు, యూత్ పిల్లలు వీళ్ళంతా ఉంటారు కదా. సో అదంతా కూడా చాలా బాగా జరిగింది. మొత్తం మేము 2 o'clock వరకు ఇక్కడే ఉన్నామన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఫొటోస్ అవి తీసేసుకున్నాము. ఇంక బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ అవి తీసుకోలేదన్నమాట, ఇంకా మేము మర్చిపోయాం. లేకపోతే ఎప్పుడు ఫ్యామిలీ ఫోటో పిక్ అవన్నీ తీసుకుంటాం, బట్ తీసుకోలేదన్నమాట మేమైతే. సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి మేమైతే పైన కూర్చున్నాం అన్నాం కదా, తర్వాత అలా జనాలు వచ్చేసారు. ఇంకా ముందని చైర్స్ వేస్తే ఇంక నేను ముందుకు వెళ్ళిపోయాను అనమాట, వెనకాల కూర్చుంటే కనిపించట్లేదని చెప్పి ఇంక నేను ముందుకు వచ్చాను పిల్లల దగ్గరికి. అండ్ ఇంక ఇక్కడ ఇప్పుడు ఆఫరింగ్స్ టైం అనమాట. అదే ఆఫరింగ్స్ అంటే కానుకలు ఉంటాయి కదా. సో కానుకలు ఇగోండి, చర్చ్ పేరు ట్రినిటీ లూథరన్ చర్చ్ మధురవాడ. సో మీరు ఎవరైనా మధురవాడలో ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి కొంతమంది మన ఫాలోవర్స్ కూడా ఇక్కడ వెళ్తూ ఉంటారు, మాకు ఎవ్రీ సండే వెళ్తుంటారు కదా, అప్పుడు అడుగుతూ ఉంటారంట. అందుకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కల్చర్ కూడా ఫోటో కూడా తీసుకున్నాను నేను. పరిశుద్ధాత్మనామమున బాప్తిస్మిచ్చుచున్నాను. ఆమేన్. సిలువపై క్రీస్తు మీద ఒప్పుకొన వలనని క్రీస్తు శక్తిగల లోకంలోని పాపంతో సాతానుతో ధైర్యంగా పోరాడుతూ మన పనిలో క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకురాలు కూడా వలనని నీ మీద సిలువ చేస్తా ఉన్నాను. మన ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి సర్వశక్తిగల దేవుడు నీటి మూలముగా ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టేశారనమాట చర్చ్లోనే. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తర్వాత ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీ. వెజ్ తిన్న వాళ్ళకి వైట్ రైస్, సాంబారు, గుత్తి వంకాయ, స్వీట్ వచ్చేసి బూర్ అనమాట, కచంబరం, అదే రైతా అంటారు కదా అది. భోజనాలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు లైన్ అనమాట, చాలా పెద్ద లైన్, ఇంకా చూపిస్తాను చూడండి ఆ లైన్ ఎంత పెద్ద లైన్ ఉందంటే. సో ఇంకా మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్ పిల్లలకి పెట్టేసిన తర్వాత అప్పుడు మేమందరం వెళ్ళి తిన్నామన్నమాట. సో ఇదిగోండి
మొత్తం అంతా. కానీ ఆ రోజు చాలా వేడిగా ఉంది, చాలా ఒక్కగా ఉంది. అండ్ ఇక్కడ మన ఫాలోవర్ కమ్ మా అక్క ఫ్రెండ్ అనమాట. లైక్ ఏమంటారు, చర్చ్ వెళ్తారనమాట వీళ్ళందరం కలిసి. సో ఇంక ఇక్కడ ఈరోజు నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. అడుగుతూ ఉంటారంట అక్కని ఎప్పుడు రారా అని చెప్పేసి. నేను మ్యాక్సిమం క్రిస్మస్ టైం అండ్ ఇలాంటి ఎప్పుడైనా అకేషన్స్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చర్చ్కి వెళ్తాను, లేదంటే నేను ఇక్కడ సీతందర్ చర్చ్కి వెళ్తాను కదా నేను. సో అందుకే ఈరోజు లక్కీగా కలిసాం అందరం, హ్యాపీగా కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా తినేసామన్నమాట. అండ్ ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్పెషల్స్. ఆ రోజు April 20th సండే, ఈస్టర్ రోజు హనీ బర్త్డే అనమాట. సో హనీ బర్త్డేకి ఇంకా వాళ్ళు స్పెషల్స్ చేశారు, పంపించారనమాట. ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. మేము అప్పటికే మధ్యాహ్నం ఫుల్గా లంచ్ చేసేసాం కదా, మేము వచ్చాక అప్పుడు తీసుకొచ్చారనమాట. ఇది చికెన్ దమ్ బిర్యానీ అండ్ మై ఫేవరెట్, మా పిల్లలందరి ఫేవరెట్ గులాబ్ జామున్. సో ఇంకా తినలేదు, తర్వాత తిందామని చెప్పి పడుకుని పోయాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అలా అవుతుందన్నమాట. మంచిగా పడుకొని లేచాము. మేము చర్చ్ నుంచి ఇంటికి వచ్చేసరికి 2 అయింది. వచ్చి కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని ఇంక పడుకుని పోయాము అందరం కూడా. ఇప్పుడే లేచాము. సో ఇంక ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి. వెనెలాస్ 5th anniversary సెలబ్రేషన్స్కి ఇప్పుడు రెడీ అవ్వాలి. సారీ కడతానమాట. సో వచ్చాక ఇయర్ రింగ్స్ అవి తీసేసాను, ఫేస్ కూడా వాష్ చేసుకున్నాను అనమాట. బయట మామిడి పండ్లు చెట్టు చూపిస్తాను చూడండి, పదండి. గార్డెన్ది. వాయిస్ స్లోగా మాట్లాడుతున్నానంటే హాయ్ చెప్పు. నేను వీడియో షూట్ చేస్తుంటే అక్క పైనుంచి వస్తుంది, అందుకే హాయ్ చెప్పమని చెప్పాను అనమాట. అందరం పడుకుని పోయాం మంచిగా. సో ఇంక ఇక్కడ ఈవినింగ్ లేచాం కదా, ఇది మా గార్డెన్లోనే ఇగోండి మామిడి చెట్టు. అండ్ మామిడికాయలు చూసారా, చాలా వరకు కాయలు ఏంటంటే ఆవులు అవి వెళ్తుంటాయి కదా, అవి తినేస్తున్నాయి. కొన్ని ఉడతలు కొట్టేసి కింద పడేస్తున్నాయి అన్నమాట. కొన్ని అయితే మేము మమ్మీ వాళ్ళ గడ్డిలో పెట్టి ముగ్గిస్తున్నారు, కొన్ని కట్ చేసుకొని తింటున్నాం. అండ్ ఇక్కడ వర్షారితిక వాళ్ళ న్యూ ఫ్రెండ్ అనమాట. తను ఈరోజే వచ్చింది. అంటే లైక్ అక్కడ పార్క్ ఉంది కదా, పార్క్లో వాళ్ళ ఫాదర్ క్రికెట్ అది ఆడుతున్నారని చెప్పి వచ్చారనమాట. ఇంకా పిల్లలు ఇంకా ఆబ్వియస్లీ న్యూ ఫ్రెండ్స్ వస్తే చాలు కదా, ఇంకా కలిసిపోతారు కదా చిన్నపిల్లలు. ఇంకా తను నేను అడుగుతున్నాను ఏం క్లాస్ అది అని చెప్పి, తను 2nd standard అంట. సో చక్కగా ఆడేసుకున్నారు వాళ్ళు ఫ్రీగా మంచిగా. అండ్ ఇంక ఇక్కడ నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెడీ అవ్వాలి. నేనైతే సింపుల్గా శారీ కట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఈ శారీ వచ్చేసి ఎక్కడ తీసుకున్నామంటే మేము RS బ్రదర్సా లేకపోతే చెన్నై షాపింగ్ మాల్లో గుర్తులేదు, లాంగ్ బ్యాకే తీసుకున్నాను. పండగ టైంలో తీసుకున్నాను అనమాట. మంచి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చారు, బట్ నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశాను, కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది కదా అని. అండ్ ఇదిగోండి ఈ విధంగా నెక్ సెట్ పెట్టేసుకున్నాను. ఇంకా ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలో అర్థం కాక, లీవ్ చేయాలా ఏంటి అర్థం కాక అలా ఉన్నాను అనమాట. ఎలా ఉందో సారీ కామెంట్ చేయండి, పక్కన పిక్ పెడతాను. కాస్ట్ కూడా 1200కి అలా వచ్చింది. బాగుంది క్వాలిటీ అంతా కూడా. అండ్ ఇదిగోండి సింపుల్గా వాచ్, నెక్ సెట్ అండ్ బ్రేస్లెట్ అంతే. ఈ ఎండకి బ్లాక్ కట్టుకుంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇది కంఫర్టబుల్గానే ఉంది, బాగానే క్యారీ చేశాను. సింగిల్ పళ్ళు పెట్టలేదు, ఇంకా ఇలాగ స్టెప్స్ పెట్టేసుకున్నాను. సో నేనైతే వచ్చేసాను అనమాట. సో 6:30 నేనే ఫస్ట్ వచ్చాను. ఇంకా నేను రాగానే ఇంకా వెల్కమ్ అనమాట. ఇక్కడ రోజెస్ ఎవ్రీ టైం ఏదో ఒక ప్లాంట్ అయితే ఇస్తారు వీళ్ళు. సో కంగ్రాచులేషన్స్ 5th anniversary సెలబ్రేషన్స్ ఆఫ్ వెనెలాస్ వోగ్ అనమాట. 1st anniversary నుంచి నన్ను ఎవ్రీ టైం గెస్ట్ కింద ఎప్పుడు పిలుస్తారు మిస్ కాకుండా. అంటే వాళ్ళకి నేను లక్కీ హ్యాండ్ అనమాట. సో అందుకని చెప్పి ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా నేను మిస్ కాకుండా వెళ్తానమాట నేను. సో ఇదిగోండి ఇదే వెనెలాస్ వోగ్ మన మధురవాడ దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు వీళ్ళు మంచి ఆఫర్స్ పెట్టారండి. ఆఫర్స్ కూడా మీకు చెప్తాను. యానివర్సరీ స్పెషల్గా మంచి ఆఫర్స్ పెట్టారు, అవి మీకు చెప్తాను. ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది. హెయిర్ యాక్సెసరీస్, బ్యాగ్స్, జ్యువెలరీస్ మీద buy 2 get 1 ఉంది. ఫ్యాషన్ ఇమిటేషన్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ మీద buy 3 get 1 ఉంది. సీజెడ్ అండ్ మ్యాట్ డైమండ్ ఇయర్ రింగ్స్ పైన. అండ్ ఫ్రీ గిఫ్ట్ అయితే ఉంది, అదేంటనేది మీకు చూపిస్తాను. వీళ్ళ దగ్గర జ్యువెలరీ ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి, నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంక ఇక్కడ ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళందరికీ గెస్ట్లందరికీ ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ చేసి ఇచ్చారు. వీళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ మా ఇంట్లో ఉన్నాయన్నమాట. సో అది నేను మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను.
సో అండ్ చాలామంది వాళ్ళ లాయల్ కస్టమర్స్ ఉంటారు కదా. అండ్ సెలబ్రిటీస్ వచ్చేసి లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్లో నేను ఒక్కరిదాన్నే వచ్చాను. మిగతా వాళ్ళు ఏంటంటే చిన్న పనులు ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ నేను ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక కాజ్ కూడా ఉంటుందండి. ఎప్పుడు ఏ యానివర్సరీకైనా 50 మెంబర్స్ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అవి డొనేట్ చేశారనమాట. ఒక 10 మెంబర్స్కి మా చేతి ఇప్పించారు, మిగతా వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసారనమాట. అండ్ ఆబ్వియస్లీ మీడియా వస్తుంది, మీడియా ముందు మాట్లాడాలి. ఫస్ట్ నన్నే మాట్లాడమంటారు ఎప్పుడు కూడా అని. సో ఇంకా వీళ్ళ యానివర్సరీ ఇలానే జరుపుకోవాలి, ఎన్నో బ్రాంచెస్ పెట్టాలి. అండ్ ఆల్సో వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. తర్వాత వస్త్రమందిర్ కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు మధురవాడలోని. సో ఇంకా అవన్నీ ఇంకొకటి ఇంకా అట్లాగా చెప్పాను కదా, పిల్లలకి పూర్ పీపుల్కి 50 మెంబర్స్కి బ్యాగ్స్, బుక్స్, గ్రోసరీస్ కూడా ఇచ్చారు. సో మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎవరికైనా జ్యువెలరీ తీసుకోవాలి అని అనుకుంటే. అండ్ ఇంకొక గొప్ప ఆఫర్ చెప్తాను, అది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆ ఆఫర్ కూడా చాలా తక్కువ రోజులు వ్యాలిడిటీ. అండ్ ఇగోండి సింపుల్గా ఇలా హెయిర్ స్టైల్ సైడ్కి టిక్ టాక్స్ పెట్టేసి వదిలేసాను అంతే. అండ్ పక్కన వచ్చేసి మా అవినాష్, మా తమ్ముడు, వీడు మా రీల్స్కి వీడియోగ్రాఫర్ అనమాట. వీడే ఫొటోస్, రీల్స్ అన్నీ కూడా వీడే షూట్ చేయడానికి వచ్చాడు. సో ఇంకా అలా కూర్చున్నాము, కబుర్లు చెప్పుకుంటున్నాం. కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఆఫర్ అని చెప్పాను కదా, అది జాగ్రత్తగా వినండి. సో వీళ్ళ దగ్గర మీరు 1000 రూపీస్ షాపింగ్ చేస్తే దాంతోపాటు 2 రూపీస్ నోట్ ఉంటుంది కదా, అది పట్టుకురావాలండి. ఫస్ట్ 50 కస్టమర్స్ ఎవరైతే వస్తారో 1000 రూపాయలు షాపింగ్ చేసి 2 రూపాయల నోట్ పట్టుకుని వస్తారు కదా, వాళ్ళకి వెన్నెలాస్ వర్క్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సారీ అయితే గిఫ్ట్ ఇస్తున్నారండి. 1000 రూపాయలు సారీ గిఫ్ట్. ఆ సారీ ఏంటనేది కూడా చూపిస్తాను. నేను వచ్చినప్పుడే నాకన్నా ముందు వస్తారు కదా వాళ్ళు, మార్నింగ్ నుంచి వచ్చిన కస్టమర్స్ వాళ్ళందరూ కూడా మంచి పట్టు సారీస్ అండి, సెమీ పట్టు సారీస్ ఉంటాయి కదా, 1000 రూపీస్ వర్త్ ఆఫ్ సారీస్ ఇచ్చేసారనమాట గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్ కింద. సో ఇలా అంటే నేను మీకు మోడల్ చూపిస్తున్నాను, గిఫ్ట్ అంటే ఎలాంటిది ఇస్తారా అనుకుంటున్నారు, కానీ చాలా మంచి సారీసే ఇస్తున్నారండి. సో 50 కస్టమర్స్కి మర్చిపోద్దు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి ఏప్రిల్ 20 నుంచి 25 వరకు మాత్రమే, 20 to 25 ఏప్రిల్ వరకేనండి. ఆ తర్వాత వెళ్ళినా ఉండదు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు మధురవాడలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఒక 1000 రూపాయలు ఏదో ఒకటి మనం కొంటే 1000 రూపాయలు అయిపోద్ది కదా, ఒక 2 రూపాయల నోట్ పట్టుకుని వెళ్ళిస్తే మీకు షాపింగ్ గిఫ్ట్ ఫ్రీగా ఇస్తారనమాట, 1000 రూపీస్. సో బాగుంది కదా ఆఫర్, అందుకని చెప్పి మీకు షేర్ చేశాను. ఆల్రెడీ మార్నింగే కొంతమంది కస్టమర్స్ వచ్చి పట్టుకెళ్ళిపోయారంట. కొంతమంది ఈవినింగ్, సండే అనేసరికి ఫ్యామిలీ టైం కాబట్టి తర్వాత వస్తామని చెప్పేసి అన్నారంట. అండ్ ఇంక ఇక్కడ నేను మధురవాడ వెళ్ళిపోయాను మా ఇంటికి. అండ్ శ్రీధర్ కూడా వచ్చేసారు మ్యాచ్ ఆడేసి. ఇంకా అందరం కలిసి నేను ఇంకా డ్రెస్ అది మార్చుకుని ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంక ఇంటికి. సో ఇగోండి పిల్లలు, ఇంకా ఎందుకంటే మళ్ళీ మండే నుంచి స్కూల్స్ కదా, మళ్ళీ మండే టు ఫ్రైడే వరకే ఉంటుంది అనుకుంటాను. తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. మరి మీ పిల్లలకి ఎప్పటి నుంచి హాలిడేస్ ఇస్తున్నారో కామెంట్ చేయండి. మా పిల్లలకి అయితే ఇప్పుడు ప్రజెంట్ హాఫ్ డేస్, ఎగ్జామ్స్ అయిపోయి కానీ హాఫ్ డేస్ అనమాట. సో చూడాలి, ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తే ఒక 10 డేస్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర, 10 డేస్ మా దగ్గర, అలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. అండ్ ఇంక ఇక్కడ మేము కార్లో కదా హ్యాపీగా సాంగ్స్ పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. ఇంకా మా సండే అయితే ఈ విధంగా మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా అక్కడే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంక ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, మరి మండే నుంచి ఫ్రైడే వరకు స్కూల్స్ కదా, కావాల్సినవి ఫ్రూట్స్, స్నాక్స్, వెజిటేబుల్స్ వెళ్ళేటప్పుడు అన్నీ కొనుక్కొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫుల్ ట్రాఫిక్. అండ్ తర్వాత మాకు వైజాగ్లో డిఎస్పి లైవ్ కాన్సర్ట్ జరిగింది. వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు? నాకు వెళ్ళడం ఇష్టం కానీ ఎప్పుడు వెళ్ళలేదు, ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలి. అండ్ ఇదిగోండి ఇవి ఫ్రూట్స్, సీతంధర రైతు బజార్కి వచ్చేసామన్నమాట మేము. సో ఇదిగోండి మామిడిపళ్ళు సీజన్ కదా, వచ్చేసాయండి మామిడిపళ్ళు, చెరుకు రసాలు, బంగినపల్లి, తర్వాత సువర్ణ రేఖలు. కానీ ఇంకా ముగ్గాలి మంచిగా, నెక్స్ట్ మంత్ బాగుంటాయి, బాగా వస్తాయి కదా. తర్వాత మా ఉసిరికాయలు, అక్కడ మా రితిక ఉసిరికాయలు తీసుకుంటుంది మాకు ఆమ్లా షార్ట్స్ కోసం అనమాట. అండ్ ఇంకా వర్ష వచ్చేసి నిద్ర వచ్చేస్తుంది మమ్మీ అంటుంది, ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ లేచిపోయారు కదా. సో ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుని పోవడమేనమాట. పిల్లలైతే ఆబ్వియస్లీ ఇంటికి వెళ్ళినంటనే ఏసీ ఆన్ చేసేసుకుని పడుకుని పోయారు. నేను అవన్నీ సర్దుకుని అంతా అప్పుడు నేను పడుకున్నామన్నమాట. సో అదండి ఈరోజు మా సండే వ్లాగ్. యాక్చువల్లీ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ వ్లాగ్ మీకు షూట్ చేశాను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా.
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. అలానే షార్ట్ వీడియోస్లో పట్టు సారీ సేల్ పెట్టాం కదా, సో చాలా వరకు వెళ్ళిపోయాయి. ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చక్కగా ఆఫర్లో తీసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మధుస్ కలెక్షన్స్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి.